ఛానల్. నా సాధన వ్లాగ్స్ కుటుంబ సభ్యులకు అలాగే నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బతుకమ్మ అండ్ దసరా శుభాకాంక్షలు. ఆల్రెడీ పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడం జరిగింది. నిన్న మనం ఎంగిలి పువ్వులు జరుపుకోవడం జరిగింది. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రసిద్ధిగాంచిన పండుగ. ఈ పండుగకు ఆడవారు మన సహజ సిద్ధంగా పూసిన పువ్వులని పేర్చి బతుకమ్మని తయారు చేసి వారి యొక్క ఆటపాటలతో దాన్ని సంతోషంగా జరుపుకుంటారు. కానీ ఈ రోజుల్లో బతుకమ్మ అనేది ఒక ఆటలా అయిపోయింది. ఎవరిది ఎక్కువ ఎత్తుంటే వారు అంత మంచిగా చేశారని అనుకొని సహజ సిద్ధంగా పండిన పూసిన పువ్వులను ఉపయోగించుకోకుండా మన యొక్క తంగేడు పువ్వు మన టేక్ పువ్వు లాంటివి తీసుకొని కలర్లు రసాయన కలర్లు పూసి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కలర్లన్నీ పూసి అలంకరిస్తున్నారు. అలాంటి కలర్లు పూసిన పువ్వులని వాడటం వల్ల నీరు మన యొక్క చెరువులు కానీ కుంటలు కానీ వాగులు కానీ నీరు కలుషితం అవుతుంది. కలుషితం అవ్వడం వల్ల మనకు నీటి సమస్యలు కలగవచ్చు. కావున నా యొక్క తెలంగాణ ఆడపడుచులకు మీ యొక్క తమ్ముడిగా అన్నగా ఒక సలహా ఇవ్వడం జరుగుతుంది. కావున మీరందరూ సహజ సిద్ధంగా పూసిన పువ్వులని ఉపయోగించి బతుకమ్మని పేర్చి ఆటపాటలతో సంతోషంగా ఈ యొక్క బతుకమ్మను జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే స్కూళ్లకు సెలవులు ఇవ్వడం వల్ల నేను ఒక ఉపాధ్యాయునిగా నా యొక్క స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకు ఒక విన్నపము. ఈ యొక్క సెలవులలో మీ యొక్క పిల్లవాడు ఎటెళ్తున్నాడు ఏంది అని గమనించగలరు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వర్షాలు పడి వాగులు చెరువులు కుంటలన్నీ బావులన్నీ కూడా నిండుకొని ఉన్నాయి. ఆటకని అటని ఇటని వెళ్ళి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ పిల్లవాడిని గమనించి పూర్తిగా ఆటలకే పరిమితం కాకుండా రోజుకు కనీసం 1 గంటనైనా కానీ చదువుకు కేటాయించగలరని ఒక ఉపాధ్యాయునిగా నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి అవాంఛనాలు జరగకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా నా యొక్క తెలంగాణ ప్రజలు అలాగే నా సాధన వ్లాగ్స్ కుటుంబ సభ్యులు ఈ యొక్క బతుకమ్మని అలాగే దసరాని హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని మీ యొక్క సతీష్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం ప్రోత్సాహం లభించడం వల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.